Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 15th April. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదేవిధంగా మార్కెట్లో రేపు ఎటువంటి టైప్ ఆఫ్ ఫార్ బ్లాక్ అండ్ లిక్విడ్ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం క్లాస్లో చర్చించుకోబోతున్నాం అన్నమాట. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నేను నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందో ఒకసారి చూసుకుందాం. ఈరోజు చూసుకుంటే మార్కెట్ అనేది చాలా డ్రాస్టిక్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మనకి ఏదైతే ఈ హై ఉన్నదో ఓవరాల్ గా ఈ హై అనేది కూడా బ్రేక్ అయిపోయి మార్కెట్ అనేది ఈ రోజు అప్ సైడ్ సస్టైన్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే స్మాలర్ టైం ఫ్రేమ్స్ లోకి వెళ్ళిపోతే మనకి స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుంటే ఇక్కడ మనకి స్ట్రక్చర్ మ్యాపింగ్ లో ఇంకా 15 minutes టైం ఫ్రేమ్ లో పెద్ద గ్యాప్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి గీసుకోవడానికి ఏం లేదు. సో ఇక్కడ ప్రెసెంట్ 15 minutes టైం ఫ్రేమ్ లో చర్చించుకోవడానికి ఏం లేదు. ఇంకా టోటల్ గా 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. టోటల్గా 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతే మనకి ఎక్కడ ఎంట్రీ వచ్చిందో చూసుకుంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే ఇన్సైడ్ ట్రెండ్ ఇదంతాను. ఇన్సైడ్ ట్రెండ్లోని ఇంటీరియర్గా ఇక్కడ ఒక ఇండ్యూస్మెంట్, ఇంటర్నల్గా ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, సో మనకి ఇక్కడ ఒక ఎంట్రీ వస్తుంది అన్నమాట. ఇక్కడే ఎంట్రీ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ వస్తుంది. సో ఈ ఎంట్రీని అక్కడ ఈ పుల్ బ్యాక్ని ఇక్కడ ఇండ్యూస్మెంట్ చేసుకున్న తర్వాత బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేసుకున్న తర్వాత సో మార్కెట్ మళ్ళీ ఈ ఏరియాకి వచ్చి దీన్ని టెస్ట్ చేస్తుంది అన్నమాట. సో బేసిక్ అండ్ సింపుల్ ఎంట్రీ, పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే స్టాప్ లాస్ అయితే పెద్దది వస్తుంది. స్టాప్ లాస్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 80 points అలాగ వస్తుంది, 69 points అలాగ వస్తుంది అనమాట. సో కొద్దిగా స్టాప్ లాస్ పెద్దది వచ్చింది. స్టాప్ లాస్ పెద్దది వస్తుంది కాకపోతే దీని టార్గెట్ ఎక్కడి వరకు ఎలా పెడతారు ఏంటని చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనం బ్యాక్ సైడ్కి వెళ్తే అంటే లెఫ్ట్ సైడ్ చార్ట్ చూసుకుంటే ఓకే, లెఫ్ట్ సైడ్ చార్ట్ చూసుకుంటే ఇండెక్స్ లో మీకు ఏం కనిపించకపోవచ్చు సప్లైస్ లాగా. ఇండెక్స్ లో చూసుకుంటే నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ వరకు అంటే ఇక్కడ వరకు అయితే ఇది పాసిబిలిటీ వరకు అయితే పెట్టుకోవచ్చు. బట్ ఇండెక్స్లో మీకు అంతగా పెద్దగా టార్గెట్ డిసైడ్ చేయడానికి ఏమీ లేదు అనమాట. సో అందుకే ఫ్యూచర్స్లో చూసి నేను పెట్టుకున్నాను అనమాట. అంటే చెప్తున్నాను ఇక్కడ మీకు ఫ్యూచర్స్లో ఎక్కడంటే ఫ్యూచర్స్లో అయితే క్లియర్గా కనిపిస్తుంది మనకి నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ వరకు పెట్టుకోవచ్చు ఏంటంటే సేమ్ ఫ్యూచర్స్లో కూడా సేమ్ ఇలాగే సేమ్ డిట్టో ఎంట్రీ అనమాట. సేమ్ ఇలాగే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇంటర్నల్గా పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, మళ్ళా పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, మార్కెట్ వచ్చి ఆర్డర్ బ్లాక్ టెస్ట్ చేసింది. దీనికి కూడా సేమ్ అదే టైప్ ఆఫ్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మార్కెట్ దీన్ని టెస్ట్ చేసిన తర్వాత అయితే ఫస్ట్ టార్గెట్ ఇది ఇక్కడ వరకు అలా పెట్టుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ అది అలా పెట్టుకుంటే రిస్క్ రివార్డ్ అనేది నాకు మ్యాచ్ కాదు. ఓకే, సో రిస్క్ రివార్డ్ అనేది మ్యాచ్ కాదు అనమాట. అయితే రిస్క్ రివార్డ్ మ్యాచ్ కావట్లేదు కదా అని చెప్పేసి మనం ఇంకా టార్గెట్ ఎక్స్టెండ్ చేయాలా అంటే అలాగని లేదు. అలాగని చెప్పేసి ఇక్కడ ఎంట్రీ అవ్వకుండా ఉండొచ్చు కూడా. ఎంట్రీ ఏంటంటే రిస్క్ రివార్డ్ అయితే అస్సలు మ్యాచ్ కావట్లేదు. సో ఇక్కడ మనం 73 points ఇస్తుంటే దానికి 1:1 వచ్చేస్తుంది అనమాట. 1:1 సంపాదిస్తే వేస్ట్ అనమాట మనకి అది. అయితే మనకి ఇక్కడ టార్గెట్ అంతే వస్తుంది. ఒకవేళ కొన్నిసార్లు ఏమవుతుందంటే టార్గెట్ ఎంతవరకు వచ్చి మరి ఫెయిల్ అయిపోతే అది కూడా మైనస్ పాయింటే. బట్ స్టిల్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా కూడా ప్లస్ పాయింటే. బట్ స్టిల్ నాట్ ఏ వ్యాలిడ్ రిస్క్ రివార్డ్ అనమాట. అయితే దీని ఏంటంటే దీని టార్గెట్ అనేది నెక్స్ట్ టార్గెట్ ఎక్కడి వరకు ఏంటి అంటే చూసుకుంటే మనకి ఇక్కడ చూపిస్తాం చూడండి. ఇండెక్స్ ఇక్కడ మనకి బాగానే ఉన్నది. ఇక్కడ చూసుకుంటే బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ చార్ట్ ఎలా చూసుకుంటే ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నదన్నమాట. బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్. మనం ఇక్కడ వరకు టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. అక్కడ వరకు టార్గెట్ అనేది మంచిగా స్పెసిఫిక్గా పెట్టుకోవచ్చు అన్నమాట మనకి. సో అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి అక్కడ వరకే అక్కడే మార్కెట్ మళ్ళీ రివర్స్ అయినట్టు అన్నారు కూడా. సారీ ఇంకా ఏరియా కూడా రాలేదు ఇంకా మార్కెట్ అనేది. ఎస్ సారీ ఇక్కడ ఓకే, సో ఈ ఏరియా వరకు మనం ఏమైనా పెట్టుకోవచ్చు అన్నమాట. కొంచెం చూద్దాం ఎక్కడైనా సరే అంటే ఎక్కడి వరకైనా వచ్చిందా మార్కెట్ లేదు చూద్దాం. ఎస్ అప్రాక్సిమేట్లీ అక్కడ వరకు మనం టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూపిస్తాను చూడండి 1 minute టైం ఫ్రేమ్.
చూసారా అప్పుడు లైక్ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు రిస్క్ రివార్డ్ అనేది సరిపోతుంది అనమాట. ఈ టార్గెట్ అనేది అంటే ఇక్కడ వరకు ఇలా డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు, మనం పర్లేదు, భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే మార్కెట్ లిక్విడిటీ తీసుకుని పైకి వెళ్తుంది కాబట్టి. అట్ ద సేమ్ టైం మనకి ఎటువంటి టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ కూడా పైన రెసిస్టెన్స్లో కూడా ఏం రావట్లేదు, ఇక్కడే వస్తుంది అనమాట. ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఎగ్జిట్ అవ్వచ్చు, పొజిషన్స్ క్యారీ చేయాలని కూడా చేసుకోవచ్చు. బట్ స్టిల్ లైక్ మార్కెట్ అనేది చాలా కన్సాలిడేట్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైనా చెప్తుంటారు కదా, పలానా టార్గెట్ అనేది ఎగ్జిట్ అవ్వడం బెటర్, ఆప్షన్స్ బెటర్, ఎగ్జిట్ అవ్వడం బెటర్. సో ఇది చూసుకుంటే చాలా మంచి రిస్క్ రివార్డ్. ఇక్కడ చూసుకుంటే మనకి 300-200 పాయింట్స్ అలా 160 పాయింట్స్ అలా క్యాప్చర్ అవుతుంది. ఎందుకు ఇది చాలా మంచి రిస్క్ రివార్డ్. సో మనకి అంటే ఒకటి లైక్ ఈ స్టాప్ లాస్ తో పోల్చుకుంటే ఈ రిస్క్ రివార్డ్ మీకు పెద్దగా కనిపించకపోవచ్చు, లైక్ 1:2 కనిపించవచ్చు. బట్ ఈ స్టాప్ లాస్ తగ్గట్టు లాట్స్ తగ్గించాలన్నమాట. ఇక్కడ మనం ఎక్కువ లాట్స్ వేయలేం. ఓకే, సో లాట్స్ ఇక్కడ వేయలేం, చాలా పెద్ద స్టాప్ లాస్ వచ్చింది, దాన్ని తగ్గట్టే టార్గెట్ వచ్చింది. బట్ స్టిల్ ఈ టార్గెట్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వడం బెటర్. సో మీకు కూడా నేను ఏంటంటే బ్యాక్ వెళ్ళి ఇలాగా లైక్ చూపించాను కూడా, ఎలాగా ఎక్కడ స్టాప్ లాస్ అంటే లైక్ టార్గెట్ పెట్టుకుంటాం ఏంటనేది. అక్కడ మనకి ఇంబ్యాలెన్స్ ఉన్నది. సో రైట్, ఓకే. సో ఈరోజు ఎంట్రీ చూసుకుంటే అదొకటి ఉన్నదన్నమాట. అయితే ఇంకో ఎంట్రీ కూడా పాసిబిలిటీ చాలాసేపు వరకు లైక్ చూసాను. అండ్ లైక్ ఏంటంటే ఇక్కడ మనకి 2 ఈక్వల్ లోస్ ఫామ్ అయింది. ఇక్కడ ఫామ్ అయిన తర్వాత మార్కెట్ ఎండ్ ఆఫ్ ది డే మనకి రియాక్షన్ ఇచ్చింది. సో టైం అయిపోయింది అప్పటికే, లైక్ 3 o'clock అయిపోయింది. సో నో ఎంట్రీ అంటే లైక్ ఎంట్రీ అనేది తీసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ రేపు ఎలా తీసుకుంటాం ఎంట్రీ అనేది ముందుగానే ఇప్పుడు చెప్తున్నాను. నేను మళ్ళీ ప్రీ మార్కెట్ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు నన్ను ప్రోత్సహిస్తారనేది చెప్తున్నాను. మీరు మాత్రం నన్ను ప్రోత్సహించకపోతే మాత్రం నేను మళ్ళీ ఆపేస్తాను. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది పోస్ట్ చేస్తున్నాను అనేది. సో అర్థం చేసుకోండి, నా కష్టానికి మీరు ప్రతిఫలం ఇస్తే మీరు ప్రతిఫలం ఇస్తేనే నేను దానికి రెస్పాన్స్ అవ్వగాను. సో మీరు రెస్పాన్స్ ఇస్తారని ఆశిస్తూ నేను మళ్ళీ ఏంటంటే ప్రీ మార్కెట్ అనేది స్టార్ట్ చేస్తాను. ప్రతిరోజు వీడియోలు పెట్టడానికైనా స్టార్ట్ చేస్తాను. సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, లేదంటే మళ్ళీ నేను డల్ అయిపోతాను, మళ్ళీ నాకు పెట్టాలనిపించదు. ఓకే రైట్. సో ఓకే, ఏదైతేనేయండి. నెక్స్ట్ ప్రీ మార్కెట్ అనాలిసిస్కి వెళ్ళిపోదాం. ఈరోజు అర్థమైంది కదా లైక్ ఎక్కడ ఎంట్రీ వచ్చింది ఏంటి అనేది చూసుకుంటే. సో రైట్, ప్రీ మార్కెట్కి వెళ్ళిపోదాం. సో మార్కెట్ చూసుకుంటే డ్రాస్టిక్ బుల్లిష్గా ఉన్నది. అదే లైక్ మొన్న వచ్చిన గ్యాప్ డౌన్ అంతా రికవరీ మొత్తం అంతా కొట్టేసి అసలు మార్కెట్ డ్రాస్టిక్గా బుల్లిష్కి వెళ్ళిపోయింది. అందుకే న్యూస్ని చూసి మనం ఎప్పుడు మొత్తం డిసైడ్ అయిపోకూడదు. డౌన్ ట్రెండ్, ఫుల్ అప్ ట్రెండ్ అనేది చార్టే మనకు చెప్పేస్తుంది. మనకి అసలు చెప్పాలంటే చార్ట్ రీడింగ్ స్కిల్ ఉంటే చార్ట్ చూస్తే అట్లా మొత్తం చార్ట్ అనేది చెప్పేస్తుంటుంది. ఎంత పెద్ద గ్యాప్ డౌన్ అయిపోయిన తర్వాత ఎవరు ఎంత ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయరు. సో లైక్ ఓకే, నేను ఎప్పుడు తెలుసు టర్న్ అవుతాను బేరిష్గా, లైక్ ఇది బ్రేక్ అయిపోయిన తర్వాత అప్పుడు బేరిష్ ట్రెండ్కి డౌన్ షిఫ్ట్ అవడానికి చూస్తాను అనమాట. ఓకే, ఈ గ్యాప్ డౌన్ వచ్చేసింది కదా అని చెప్పి ఆ రోజుకి ఏదో వచ్చింది, ఇది ఒక రిట్రేస్మెంట్ అయిపోయింది అనమాట. సో తర్వాత మళ్ళీ మార్కెట్ రియాక్ట్ అయ్యి మళ్ళీ అప్సర్కి వెళ్ళిపోయింది. రైట్. సో ఏదైతే ఏమైంది లైక్ ఈరోజు చూసుకుంటే మార్కెట్ ఈ హై అయితే ఏదైతే ఉన్నదో ఈ హైని కూడా బ్రేక్అవుట్ చేస్తూ చాలా మంచిగా ఈరోజు 1000 పాయింట్ల అబోవ్ ర్యాలీ అయింది అనమాట. 1000 పాయింట్లైనా 1300 పాయింట్స్ ర్యాలీ అయింది, చాలా బిగ్ ర్యాలీ అనమాట. సో రైట్. సో మనకి ఇప్పుడు చూసుకుంటే డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే మార్కెట్ అనేది యాక్చువల్ చెప్పాలంటే ఇంకా డౌన్ ట్రెండ్ వైపే ఉన్నది. అదేంటి డౌన్ ట్రెండ్ వైపు ఉన్నది అంటున్నారంటే లైక్ మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం కదా, లైక్ బ్యాంక్ నిఫ్టీలోని మార్కెట్ ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్ ని ఇండ్యూస్మెంట్ చేసి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేసింది. ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీలో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వచ్చింది. సో ఏదైతే ఇది డే టైం ఫ్రేమ్ లో ఇది అవుతుందో ఇది లైక్ రిట్రేస్మెంట్ అనమాట. ఓకే, డే టైం ఫ్రేమ్ లో రిట్రేస్మెంట్. సో మనకి ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గరికి మార్కెట్ అనేది వచ్చేస్తున్నది. ఓకే, ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అనేది మార్కెట్ వచ్చేస్తున్నది. సో ఈ ఏరియా దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ మళ్ళీ ఈ ఏరియా దగ్గర నుంచి రివర్సల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ రివర్సల్ అయింది కూడా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే ఇది మరి వర్కౌట్ అవుతుందా లేదా అంటే ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ లో జరిగే సినారియో బట్టి ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పగలను. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇది అప్సైడ్కి వెళ్తుంది కదా, ఇప్పుడు 15 minutes టైం, ఇప్పుడు ఇది ఉంది కదా 15 minutes టైం ఫ్రేమ్ లోని ఇక్కడ మనకి ఇలాగా లాస్ట్ 15 minutes టైం లాస్ట్ పుల్ బ్యాక్ ని మార్కెట్ మంచిగా బ్రేక్ చేసి డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తే అప్పుడు ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లాగా మనం చూడొచ్చు. అక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్కి వస్తాం. డౌన్ సైడ్కి వచ్చినా సరే లైక్ డే టైం ఫ్రేమ్ లో కూడా ఈ లో అనేది ఇప్పుడు ఇది లో అయిపోతుంది అనమాట. మంచిగా ఈ లోను కూడా మంచిగా బ్రేక్ చేస్తే ఇక టోటల్ గా మనం మార్కెట్ ని లైక్ ఈ లో కూడా బ్రేక్ చేసేసేలాగా ఉంటుంది అనమాట. సో అది పెద్ద సబ్జెక్టు. లైక్ అది ఆ ఏరియాకి వెళ్తున్నప్పుడు అలా డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు తర్వాత స్ట్రక్చర్ మ్యాపింగ్ అనేది మాట్లాడుకుందాం. ప్రెసెంట్
నుంచి స్ట్రక్చర్ మ్యాపింగ్ అయితే దగ్గరికి అయితే మనకి డే టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ అనేది దగ్గరికి వస్తుంది అన్నమాట మనకి. సో డే టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వస్తున్నది. సో రైట్, సో మనకి ఇక్కడ చూసుకుంటే ఎక్స్ట్రీమ్ క్యాండిల్ చూసుకుంటే ఈ క్యాండిల్ అన్నమాట. బట్ ఎక్స్ట్రీమ్ క్యాండిల్ అది ఉన్నా సరే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది మనకి. ఓకే, సో ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది. సో రైట్, సో మనకి ఇక్కడ ఓకే డే టైం ఫ్రేమ్లో ఉన్నది కదా. 4 hours టైం ఫ్రేమ్లో చూద్దాం. 4 hours టైం ఫ్రేమ్లో కూడా మనకి పెద్దగా లైక్ అక్కడే ఉన్నది. నెక్స్ట్ 1 hour టైం ఫ్రేమ్. ఎస్, 1 hour టైం ఫ్రేమ్లో కూడా సేమ్ ఇదే మంచి స్పాట్. దానికంటే ముందు మనకి ఇక్కడ లైక్ ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఆ ఇంబ్యాలెన్స్ వచ్చినా సరే లైక్ చెప్తా. ఓకే, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లైన్లోకి వేస్తాను మీకు ఇక్కడ, అలా ఉంచుదాం దాన్ని. నెక్స్ట్ 30 minutes టైం ఫ్రేమ్. 30 minutes టైం ఫ్రేమ్లో కూడా సేమ్ ఇదే చాలా ఇంపార్టెంట్ ఏరియా. రేపు మనకి అంటే ఇంపార్టెంట్ ఏరియా అంటే అక్కడి నుంచి రివర్స్ అయిపోతుంది అంటే కాదు. ప్రెసెంట్ 15 minutes టైం ఫ్రేమ్లో బుల్లిష్ ట్రెండ్లో ఉన్నది మార్కెట్ అనేది. డే టైం ఫ్రేమ్లోని బేరిష్ ఆర్డర్ బ్లాక్కి దగ్గరికి వస్తుంది అనమాట. సో రైట్, నెక్స్ట్ 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతాం. 15 minutes టైం ఫ్రేమ్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ సప్లైలు తీసుకుంటే తర్వాత ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్కి వద్దాం. సో మార్కెట్ ఈ ఏరియాకి ఉంది కదా. సో ఏదైనా సరే చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ ఇది పెద్దగా ఏం కాదు, బట్ స్టిల్ ఇంపార్టెంట్ ఏరియా. దానిపైన ఇదే ఏదైతే డే టైం ఫ్రేమ్లోది లాస్ట్ చూసాం కదా, ఇదే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రైట్, ఇక్కడ ఇలా మనం సపోర్ట్ లైక్ రెసిస్టెన్స్ లైన్ గీసుకున్నాం కదా కింద. లైక్ ఇప్పుడు ఈ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇక్కడ చూసుకుందాం 15 minutes టైం ఫ్రేమ్. సో మార్కెట్ ఇక్కడ ఉన్నది. సో మార్కెట్ అయితే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం బుల్లిష్గానే ఉన్నది. సో స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఎక్కడ వచ్చింది అంటే చూసుకుందాం. 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నది. అట్ ద సేమ్ టైం ఇంటర్నల్గా పుల్ బ్యాక్ ఇది, ఇంటర్నల్గా లాస్ట్ పుల్ బ్యాక్ ఇది మాట మనకి. ఇంటర్నల్గా లాస్ట్ పుల్ బ్యాక్ ఇది. ఎస్, అది కూడా కాదు, ఇక్కడ ఇంకోటి ఉన్నది. ఇంటర్నల్గా లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నది అనమాట మనకి. రైట్, సో బాగానే ఉన్నది ఇప్పుడు మనకి. ఓకే, సో సేమ్ 15 లైక్ ఏంటంటారు దాన్ని, ఫ్యూచర్స్లో కూడా సేమ్ ఇలాగే ఉన్నది. ఫ్యూచర్స్లో కొద్దిగా డిఫరెన్స్ ఉన్నది మనకి ఇంటర్నల్గా ఇలా ఉండి. సో మార్కెట్ అనేది ఇక్కడ నుంచి అప్సైక్ ఇలాగా బ్రేక్అవుట్ అయింది కదా. అయితే రేపు ఎక్కడ ఎంట్రీ ఏంటి అలాగా చూసుకుంటే అయితే మార్కెట్స్ అనేవి ప్రెసెంట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యే సినారియోస్ రావట్లేదు. ఎందుకంటే ఫిక్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ వచ్చేస్తాయన్నమాట. సో ఫ్లాట్ సినారియోస్ మాట్లాడుకుందామా, గ్యాప్ డౌన్ సినారియోస్ మాట్లాడుకుందాం అంటే ఫస్ట్ ఎందుకని మంచిది, జస్ట్ నేను నాకు ఇప్పుడు ఫ్లాట్ సినారియోస్ ఇష్టం అనమాట. ఫ్లాట్ సినారియోస్ అయితే మనకి ఎంట్రీ బాగుంటుంది. మనకి ఈ దీంతో కనెక్ట్ అయ్యి వస్తుంది అనమాట. బట్ అది అవుతుందా లేదా అనేది నా చేతుల్లో లేదు. ఫ్లాట్ ఓపెనింగ్, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది నా చేతుల్లో లేదు. బట్ స్టిల్ ఏంటంటే విక్స్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ ఓపెన్ అవుతాయి అనమాట. ఓకే, సో విక్స్ ఎంత ఉందో చూద్దాం వస్తారు. ఇండియన్ విక్స్ కూల్ ఆఫ్ అయిపోయింది, చాలా కూల్ ఆఫ్ అయిపోయింది. బట్ స్టిల్ 16లో ఉన్నది. అంత పెద్ద గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ఈరోజు 20లో ఉండడం వల్ల మనకి ఆటోమేటిక్గా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనమాట. బట్ స్టిల్ చాలా కూల్ ఆఫ్ అయిపోయింది కాబట్టి రేపు నేను అంత పెద్ద గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ స్టిల్ ఓకే, గ్యాప్ అప్ మాట్లాడుకుందాము, ఫ్లాట్ సినారియోస్ మాట్లాడుకుందాం, అన్నీ మాట్లాడుకుందాం. రైట్, ఇప్పుడు నేను ఫ్లాట్ సినారియో కోసం మాట్లాడుకుందాం. ఫ్లాట్ సినారియో కోసం చూసుకుంటే మార్కెట్ అనేది ఇప్పుడు ఈ ఏరియాలోనే ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, సో లైక్ ఫ్యూచర్స్లో అయినా సరే, కానీ ఫ్యూచర్స్ ప్రకారం ఎంట్రీ ఇస్తాను ఇక్కడ. ఫ్యూచర్స్ ప్రకారం ఎంట్రీ చెప్తాను ఇక్కడ. సో చూసుకుంటే ఎండ్ ఆఫ్ ది డే మీకు ఇక్కడ చెప్పాను కదా ఇందాకలా, లైక్ ఈ ఏరియా దగ్గర మార్కెట్ లిక్విడిటీ స్లిప్ ఆఫ్ చేసి వెళ్ళిపోయిందని. సో ఒకవేళ మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇలాగ వస్తే మాత్రం స్లోగా వస్తేనే, ఫాస్ట్గా వస్తే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. స్లోగా వస్తే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఎక్కడైనా సరే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇలా వస్తే మాత్రం ఇక్కడ ఈ స్టాప్ లాస్కి మనం ఇక్కడ ఎంట్రీ అవ్వనే ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో 3 minutes టైం ఫ్రేమ్లో ఇంకా మీకు బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూపిస్తాను. 3 minutes టైం ఫ్రేమ్లోని లాస్ట్ 3 minutes or 5 minutes. ఓకే, 5 minutes టైం ఫ్రేమ్లో లాస్ట్ క్యాండిల్ ఇది అనమాట. సో ఇక్కడ ఈ ఏరియా దగ్గర మార్కెట్లో ఇక్కడ స్టాప్ లాస్ ఇచ్చి ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేస్తాను. టార్గెట్
టార్గెట్ చూసుకుంటే ఇక్కడ వరకు ఇలా ఈ ఎంత చూడండి ఈ అంటే ఇప్పుడు ఫ్లాట్ గా ఓపెన్ అయితే ఇక్కడ వరకు ఇలా టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇంకా దీని టార్గెట్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎక్స్టెండ్ ఎక్కడ వరకు చేసుకోవచ్చు ఏంటంటే పక్కన చెప్పాను కదా లైన్స్ మనం సపోర్ట్ లైన్స్ తీసుకుంటాం అన్నమాట. ఆ సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్స్ చెప్పాను కదా, ఇంబ్యాలెన్స్ ఆర్ సపోర్ట్ లైన్స్ సప్లైస్ ఏమున్నాయో దాని వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మా టార్గెట్ అనేది. సో ఇక్కడ చూసుకుంటే మనకి నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఇలా పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ వరకు ఇలాగే ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. దాని తర్వాత ఓవరాల్గా ఇక్కడ వరకు వెళ్తుంది అండ్ అంత పెద్దగా పెట్టేసుకోవద్దు. ఓకే, సో నెక్స్ట్ లైక్ ఫస్ట్ టార్గెట్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఇలా అంటే ట్రైల్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఏంటంటే మార్కెట్లో చార్ట్ ఏం చెప్తుందో అక్కడ దాన్ని బట్టి ట్రైలింగ్ అనేది ఉంటుంది. సో రైట్, ఓకే, సో అది చెప్తున్నాను కదా. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. సో రైట్, మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేస్తాను అనమాట నేను. ఓకే రైట్, ఇండెక్స్ లో కూడా సేమ్ ఇలాగే లైక్ ఇండెక్స్ లో కూడా సేమ్ ఉన్నదా అంటే ఇండెక్స్ లో కూడా సేమ్ అదే ఆర్డర్ బ్లాక్ ఏరియా ఉన్నదంటే ఇండెక్స్ లో లేదు మాట. ఇండెక్స్ లో మనకి ఆల్రెడీ ఆర్డర్ బ్లాక్ అనేది లేదు. ఇండెక్స్ లో వేరే చూపిస్తుంది, లైక్ ఫ్యూచర్స్ లో వేరేగా చూపిస్తుంది అనమాట. సో అందుకే నేను ఏంటంటే ఫ్యూచర్స్ ప్రకారం ఇక్కడ ఎంట్రీ చెప్తున్నాను అనమాట మీకు. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఇలా వస్తే, లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే, ఓకే గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయినా సరే, ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయినా సరే, ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తే మాత్రం ఇక్కడ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. ఓకే రైట్, ఒకవేళ ఇది ఫెయిల్ లైక్ ఇక్కడ మీకు ఎంట్రీ తీసుకోవాలని లేకపోయినా, ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం చూడండి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే మళ్ళీ మార్కెట్ ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఎంట్రీ అవ్వండి. లేదా ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ అప్ సైడ్కి వెళ్తుంటాయి కదా, ఇక్కడ అప్ సైడ్ లో ఇండ్యూస్మెంట్ ఎంట్రీ అయినా, లేదంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం అయినా ఏదైనా ఎంట్రీ అవ్వడానికి అయినా ప్లాన్ చేయండి. రైట్, సో ఓకే రైట్, లేదు ఆ ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ అయ్యింది అనుకుందాం. ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ అయ్యింది అనుకుందాం. ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయితే ఏమవుతుందంటే లైక్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లో ఇదే అవుతుంది. ఓకే ఒకవేళ ఇక్కడ ఫుల్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి లైక్ సో మార్కెట్ అనేది ఏరియాకి వచ్చి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయింది అనుకుంటున్నాం. ఓకే, ఫెయిల్ అంటే 100% ఏది హిట్ అవ్వాలని లేదు. ఒకవేళ ఫెయిల్ అయ్యింది అనుకుందాం. ఫెయిల్ అయిపోతే వెంటనే డౌన్ సైడ్కి షిఫ్ట్ అయిపోకండి. ఒకసారి మార్కెట్ అనేది ఈ క్యాండిల్ బ్రేక్ అయినట్టు సింగిల్ క్యాండిల్లో 15 minutes టైం ఫ్రేమ్లో క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయిపోతే, ఓకే ఆర్ టూ క్యాండిల్స్ లో మార్కెట్ అప్సైడ్ క్యాండిల్స్ అప్సైడ్ క్లోజ్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం 1 minute టైం లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే ఇక్కడ నుంచి టోటల్ గా ఓవరాల్ బుల్లిష్కి వెళ్ళిపోవచ్చు మనం. ఓకే, సో ఆ సినారీ అయితే పాసిబిలిటీ ఉన్నది. ఒకవేళ ఈ స్టాప్ లాస్ అయితే హిట్ అయితే, ఏది ఇక్కడ చెప్పాను కదా ఈ స్టాప్ లాస్ హిట్ అయితే, ఓకే అయితే ఇంకోటి చెప్పాను కదా ఇక్కడ ఈ స్టాప్ లాస్ హిట్ అయితే, ఓకే మార్కెట్ ఇక్కడ బ్రేక్ లైక్ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయిపోతాయి. ఆ సినారియో అయితేనే అక్కడి నుంచి మళ్ళీ మనం బుల్లిష్లో ఉంటాం. ఆ సినారియో అవ్వాలని రూల్ లేదు, అయితే అక్కడి నుంచి వెళ్తాం. లేదా డౌన్ సైడ్ కూడా మంచిగా బ్రేక్అవుట్ అయిపోవచ్చు, అక్కడి నుంచి మళ్ళీ మనం డౌన్ సైడ్కి వచ్చేచ్చు, డౌన్ ట్రెండ్కి అయితే వచ్చేచ్చు మాట మనం. ఓకే రైట్, సో అది మాట. ఏది ఫ్లాట్గా ఓపెన్ అయిన సినారియో లైక్ స్లైట్గా గ్యాప్ అప్ ఇలా గ్యాప్ అప్ అయిన సినారియో కూడా మనం మాట్లాడుకున్నాం. లేదు ఇంకా పూర్తిగా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి రన్ అయిపోతుంది అనుకుంటే, మార్కెట్ రన్ అయిపోతుంది అనుకుంటే, ఓకే సో మీకు ఇక్కడ రెసిస్టెన్స్లు గీసాను కదా, ఆ రెసిస్టెన్స్లు ఇందాకలు గీసాను ఇప్పుడు చెరిగిపోయినట్టున్నాయి, అంటే లైక్ డిలీట్ అయిపోయినట్టున్నాయి. సో మళ్ళీ ఇప్పుడు గీయాలంటే బ్యాక్ వెళ్ళి ఒకసారి వీడియోలో వెళ్ళి చూడండి ఇక్కడ పెట్టాను. ఓకే అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే మరి భారీ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇలా మార్కెట్ అనేది రన్ అయిపోతుంటే, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఇక్కడ ఏదైనా లైక్ ఇలా అప్సైడ్కి వెళ్తుంటుంది కదా, అప్సైడ్కి వెళ్ళి ఇక్కడ ఏదైనా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటే లైక్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసి లాన్ క్లోజ్ అయ్యి, ఓకే అట్ ద సేమ్ టైం 1 minute టైం లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందంటే, ఓకే అక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ ఎంట్రీకి ప్లాన్ చేస్తాం, లైక్ డౌన్ సైడ్ కి ట్రేడ్స్ కి ప్లాన్ చేస్తాం అన్నమాట. అంటిల్ ఈ హై వరకు అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతుంది కదా, ఈ హై వరకు ఇలాగ ప్లాన్ చేస్తాం అన్నమాట. లేదు కొన్నిసార్లు ఏమవుతుందంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది, ఓకే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ మళ్ళీ ఇక్కడ ప్రీవియస్ డే హై దీన్ని టెస్ట్ చేసింది అనుకోండి, ప్రీవియస్ డే హైని టచ్ చేసి ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ 15 minutes టైం సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అట్ ద సేమ్ టైం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగితే ఇక్కడ నుంచి మళ్ళీ మనం బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ప్లాన్ చేయొచ్చు అన్నమాట. ఓకే రైట్, సో అది గ్యాప్ అప్ సినారీస్ టోటల్ గా మాట్లాడుకున్నాం. గ్యాప్ డౌన్ ఒక్కసారి గ్యాప్ డౌన్ సినారియో చెప్పుకొని క్లాస్ అనేది ఎండ్ చేద్దాం. సో ఒకవేళ ఇప్పుడు మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం, గ్యాప్ డౌన్ ఆర్ ఇందాక చెప్పాను చూడండి ఈ ఆర్డర్ బ్లాక్ 1 minute టైం ఫ్రేమ్ దాన్ని కూడా లైక్ ఏంటంటే దానికంటే కిందన ఓపెన్ అయింది అనుకుందాం.
ఈ గ్యాప్ డౌన్ దానికంటే కింద కూడా ఓపెన్ అయింది అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు ఏమైతే బాగుంటుంది అంటే 15 minutes టైం ఫ్రేమ్, ఫస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది అప్ సైడ్ క్లోజ్ అయిపోవాలి. అట్ ద సేమ్ టైం ఈ హైని బ్రేక్ అవ్వాలి. ఈ హైని బ్రేక్ అయితేనే అప్పుడే మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినట్టు. ఇక మనం మళ్ళీ టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళచ్చు. ఇక్కడ మనకి బుల్లిష్ ఎంట్రీస్ ఏవైనా వస్తే 1 minute టైం ఫ్రేమ్ లోని దాని తగ్గట్టు బుల్లిష్ ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. లేదా పెద్ద గ్యాప్ డౌన్ అయిపోయి ఈ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లో ఏదైతే ఉన్నదో అది మంచిగా బ్రేక్అవుట్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోయింది, సెకండ్ క్యాండిల్ కూడా మంచిగా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోతే ఇంకా టోటల్ గా మనం డౌన్ సైడ్కి వచ్చేస్తాం అన్నమాట. సో అది లైక్ బేరిష్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. ఎక్కడి వరకు ఏంటి అని చూసుకుంటే లైక్ బేరిష్ ఎంట్రీ అంటే ఇంకా కన్సాలిడేషన్ జోన్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఈరోజు అంతా లైక్ బుల్లిష్ జోన్కి వెళ్ళింది కదా, మంచిగా ఇది బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వస్తుంది. బట్ స్టిల్ ఏంటంటే డౌన్ సైడ్కి వెళ్ళాలి అంటే ఇక్కడ కొద్దిసేపు కన్సాలిడేటెడ్ అవుతుంది. బట్ నేను స్టిల్ బేరిష్గా ఉంటాను. సో మార్కెట్ ఇక్కడ బేరిష్కి వచ్చిన తర్వాత ఇక్కడ కొద్దిగా ఇక్కడ పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చేసే ఛాన్స్ ఉంటుంది, లేదా కన్సాలిడేట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే బేరిష్ బుల్లిష్ లైక్ ఏంటంటే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ సినారియోస్ ఫ్లాట్ సినారియోస్ అన్ని మాట్లాడుకున్నాం. సో మీకు ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. మరీ చెప్తున్నాను, ఎంత ఎక్స్ప్లెనేషన్ నేను మళ్ళీ ప్రతిరోజు చెప్పాలి అంటే మీరు నన్ను ఎంకరేజ్ చేస్తేనే చెప్తాను. లేదంటే నేనైతే నేను ప్రతిరోజు లైక్ నేను రిక్వెస్ట్ చేసుకోలేను మిమ్మల్ని. ఓకే రైట్. సో ఓకే, ఈరోజు వీడియో అయితే ఇంతవరకు మాత్రమే. సో మీకు ఏదైనా మీకు ఇంకా స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ ఇంకా డెప్త్గా నేర్చుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, నాకు కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు ఆల్సో డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.